నువ్వు టాపర్ గా మారాలి అంటే కంపల్సరీ ఈ 5 పాయింట్స్ మీద నీకు ఒక ఫుల్ క్లారిటీ ఉండాలి. ఎగ్జామ్స్ లో నీకు వచ్చేటువంటి యావరేజ్ స్కోర్ లేదా తక్కువ స్కోర్ పెరగాలి అంటే కంపల్సరీ ఈ 5 పాయింట్స్ మీద నీకు 100% క్లారిటీ ఉండాలి. ప్రతి స్టూడెంట్ కి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ సంతోష్. వెల్కమ్ టు వేదాంతు APNTS 9 and 10. ఇందులో మనము ఈ 5 పాయింట్స్ గురించి కూడా చాలా డెప్త్ గా మాట్లాడుకుందాము. ఈ 5 పాయింట్స్ వినేసి వదిలేయకుండా మీరు గాని అప్లై చేసుకుంటే ఆ చేంజ్ మీకే కనిపిస్తుంది. ఇందులో మొదటిది, అండ్ స్టార్ట్ చేసే ముందు మీరు కొంతమంది స్టూడెంట్స్ ని అబ్జర్వ్ చేస్తే, అంటే ఎవరికి వాళ్ళు మనకన్నా తక్కువ చదివినప్పటికీ కూడా వాళ్ళ స్కోర్ మనకన్నా ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ చదవడం పాయింట్ కాదు, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని చదవడం పాయింట్. ఓకే, బుక్ ముందు ఒక 4-5 అవర్స్ కూర్చోవడం కాదు, కూర్చున్న 1 అవర్ అయినా మనం ప్రొడక్టివ్ గా, ఎఫెక్టివ్ గా, కాన్సన్ట్రేషన్ తో చదివామా లేదా అనేది పాయింట్. ఓకే, అయితే ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అనే వర్డ్ మీరు చాలా చోట్ల వినే ఉంటారు. బట్ హౌ టు మేనేజ్ అవర్ టైం అనేది మనం మాట్లాడుకుంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మూవీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ ఉంటాయి కదా ఏ మూవీలో అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్ 9 స్టార్ట్ అయిందని అనుకుందాం శాంపుల్ కి. 9 to 9:50 అంటే 50 minutes ఫస్ట్ హాఫ్, 10 minutes బ్రేక్, మళ్ళీ 50 minutes సెకండ్ హాఫ్ అని అనుకుందాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ 9 to 9:50 ఫుల్ కాన్సన్ట్రేషన్ మనం ఫస్ట్ హాఫ్ మీద పెడతాం. అవునా కదా? ఇంకా దేని గురించి ఆలోచించము, ఆ తర్వాత జరిగేటువంటి ఇంటర్వెల్ గురించి కూడా ఆలోచించము. పూర్తిగా ఫుల్ కాన్సన్ట్రేషన్ మన మూవీ మీద పెడతాం. ఎప్పుడైతే 50 minutes కంప్లీట్ అయిందో ఆటోమేటిక్ గా బ్రేక్ పడుతుంది. అప్పుడు ఒక 10 minutes బయటికి వెళ్ళి ఈ 10 minutes కూడా మనము బ్రేక్ లోని ఏం తినాలి, ఏం చేయాలి, అంటే ఏం కొనుక్కోవాలి అనే దాని మీద ఆలోచిస్తాం. ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఆన్ ద టైం మనం సెకండ్ హాఫ్ కి స్టార్ట్ అయిపోతాము. అది అయిన తర్వాత చక్కగా బయటకు వస్తాం. అంటే ఇక్కడ మనం టైం మేనేజ్మెంట్ గురించి చెప్పమంటే సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం ఏంటని మీరు అనుకోవచ్చు. ఇక్కడ పాయింట్ సినిమా గురించి కాదు, మనము ఒక పీరియడ్ ఆఫ్ టైం దేనికైతే పెట్టుకున్నామో ఫుల్ కాన్సన్ట్రేషన్ గా దాని మీదే ఉండాలి అనేది పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 40 minutes ప్రిపేర్ అవుదామని చెప్పి అనుకున్నాను. 40 minutes. సో ఈ 40 minutes కూడా ఇంకా నా మొత్తం ప్రపంచం నేను ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నానో దాని మీద ఉండాలి. ఇక దేని మీద మనం మన మైండ్ వెళ్ళకూడదు. ఓకే, డైవర్ట్ అవ్వకూడదు. ఇక 40 minutes ఇంకా అది రావాల్సిందే ఎట్టి పరిస్థితులు. ఇంకా దేని మీద అసలు ఇంకా అదొక్కటే మెయిన్, మనకి ఇంకా అదొక్కటే అన్నట్టుగా చదవాలి. 40 minutes కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 minutes బ్రేక్ తీసుకోవాలనుకున్నప్పుడు 10 minutes బ్రేక్ తీసుకో. బ్రేక్ తీసుకోమన్నాం కదని చెప్పి ఫోన్ వాడకుండా బ్రేక్ తీసుకుని మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత వెంటనే నీ ప్రిపరేషన్కి వచ్చేయాలి. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పీరియడ్ మనం ఇచ్చుకోవడం అన్నమాట. అదే మేనేజింగ్ చేసుకోవడం. ఈ టైం మేనేజ్మెంట్ వల్ల ప్రిపరేషన్, ఎంటర్టైన్మెంట్, స్లీప్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. మనకి ఎప్పుడైతే టైం మేనేజ్ చేసుకోవడం రావట్లేదో ఆటోమేటిక్ గా ఏది సరిగ్గా ఉండదు. సరైన నిద్ర ఉండదు, సరిగ్గా ఎంటర్టైన్మెంట్ అవ్వము, సరిగ్గా ప్రిపరేషన్ ఉండదు, సరిగ్గా భోజనం కూడా సరిగ్గా చేయడానికి ఉండదు. ఓకేనా? సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక్క రోజు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టుమారో మండే అనుకుందాం. మండే స్టార్టింగ్ నుండి మీరు ఎప్పుడు లెగిస్తారో 5:30కో 6కో ఎప్పుడైతే లెగిస్తారో అప్పటి నుండి ఈవినింగ్ మీరు పడుకునే వరకు జస్ట్ ఒక శాంపుల్ గా, ఒక రఫ్ పేపర్ లో నేను ఈ టైం నుండి ఈ టైంకి చేయాలి, ఈ టైం నుండి ఈ టైంకి స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ ఉంటే ఓకే, స్కూల్ ఉన్నప్పుడు ఒకలా వేసుకోండి, హాలిడే ఉన్నప్పుడు ఒకలా వేసుకోండి. ఇవన్నీ వేసుకుని ఒక్క 1 day or 2 days అది ఫాలో అవ్వండి. ఆ 1 dayలోనే మీకు చేంజ్ ఏంటో మీకు అర్థమవుతుందా? కంపల్సరీ ఇది ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా. ఇది ఒక్కటి మనం సాధించగలిగితే మీకైనా నేనైనా కంపల్సరీ మనలో చేంజ్ అనేది మనకే విత్ ఇన్ 2 days లో కనిపిస్తుంది. ఇంకా అందులో డౌటే లేదు. అండ్ ద సెకండ్ పాయింట్ వచ్చేసరికి ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో టాపర్స్ అని మనం వాళ్ళని అంటాము. యాక్చువల్లీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది, చాలా ప్రిపరేషన్ ప్లాన్స్ ఉంటాయి, చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. బట్ మనం ఏంటి, ఏదో లక్ ఉందిలే లేదా ఏదో రాసేట్లే అని చెప్పి మనం అనుకుంటాం. ఇంకొకరిని పొగడడం మనకి ఇష్టం ఉండదు కదా. సో అందుకని ఏంటంటే వాళ్ళు ఏదో చేశారని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎప్పుడైనా సరే ఒక స్ట్రాటజీని యూజ్ చేసి ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే మీ స్కోర్ కూడా ఎక్కువ వస్తుంది. సో నేను ప్రీవియస్ గా 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ కోసం ఒక రికార్డెడ్ వీడియో చేయడం జరిగింది. 40% to 90% రియలిస్టిక్ రోడ్ మ్యాప్ అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. 9 minutes 10 minutes ఉంటుంది వీడియో. ఆ వీడియో కానీ మీరు చూస్తే ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అసలు ఎలా ఉండాలి అనేది మీకు ఫుల్ 100% క్లారిటీ వస్తుంది. తప్పనిసరిగా వీడియో చూడండి. ఆ వీడియో మీకు దొరకపోతే కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను. ఓకే, కనిపిస్తుంది thumbnail 40% to 90%. ఓకేనా? ఇక నేను ఇక్కడ దీని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. అండ్ ఇక థర్డ్ పాయింట్, ఇది కూడా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒక పార్టే, బట్ బేసిక్ గా చెప్పేస్తాను. మిస్టేక్ రెక్టిఫికేషన్. మనం బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకోవాలి అంటే మన మిస్టేక్స్ ఏంటో మనకి తెలియాలి అంటే కంపల్సరీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి, మోడల్ పేపర్స్ రాయాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మీరు చేస్తే అప్పుడు మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో, ఎక్కడెక్కడ మనం వీక్ గా ఉన్నాం అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. మన వేదాంతుల్లో వైసాట్, VAISAT అని మనకి ఇప్పుడు లాంచ్ అయింది. దీనికి అందరూ కూడా అప్లై చేయండి టెస్ట్ సిరీస్ కోసం. ఓకేనా? డిస్క్రిప్షన్ లో మీకు లింక్ వస్తుంది, అది కంపల్సరీ అప్లై చేయండి. నెక్స్ట్, అది ఫ్రీ అండి, కంప్లీట్లీ ఫ్రీ. మీకు ఎటువంటి టైప్ ఆఫ్ మనీ కూడా పే చేయాల్సిన పని లేదు, ఫ్రీ. నెక్స్ట్, ఇక ఫోర్త్ పాయింట్,
మెంటల్లీ స్ట్రాంగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మెంటల్‌గా ఒకటి ఫిక్స్ అవ్వకపోతే ఫిజికల్‌గా ఏమి చేయలేం. సో అట్ ప్రెజెంట్ మీరు ఫోన్స్ అవి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు నా వీడియోస్ చూడగానే మీ ఫోన్‌లోనే చూడాలి. అయితే ఈ ఫోన్‌లోనే నెగటివిటీ అనేది బాగా పీక్స్‌గా ఉంటుంది. ఎంత పీక్స్‌గా ఉంటుందంటే 100% ఉన్న మీ కాన్ఫిడెన్స్‌ని 0%కి తీసుకెళ్ళిపోయేంత నెగటివిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూసారు. ఒకరు ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్లేమ్ చేస్తూ మాట్లాడొచ్చు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగా ఔట్‌డేటెడ్. సో మనం ఎంత చదివినా గాని ఉద్యోగాలు రావు అని చెప్పి అనొచ్చు. దట్ ఈస్ కరెక్ట్. అది తప్పని నేను చెప్పను. మనకి ఔట్‌డేటెడ్ సిలబస్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. అలా అని చెప్పి అది ఔట్‌డేటెడ్ కదా! ఇంక మనం ఇప్పుడు చదివినా వేస్ట్ అని చెప్పి ఇప్పటి నుంచి చదవడం మానేయడం కాదు. ఆఫ్‌కోర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఔట్‌డేటెడ్ అవ్వచ్చు. అసలు ఎక్స్‌టర్నల్‌గా మొత్తం అన్ని ఔట్‌డేటెడ్ అని అనుకుందాం. నీ చేతిలో ఉన్న మొబైల్ ఫోను, నీ చేతిలో ఉన్న ఇంటర్నెట్ ఔట్‌డేటెడ్ కాదు కదా! నువ్వు అనుకున్నావంటే యూట్యూబ్ గురించి నేర్చుకోవచ్చు. ఇప్పుడంటే మొత్తం ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. చాట్ జీపీటీ, పర్‌ప్లెక్సిటీ, గూగుల్ జెమినీ నెక్స్ట్ కామెట్, పర్‌ప్లెక్సిటీ కామెట్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇందులోనే మళ్ళీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏఐ టూల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇందులో నువ్వు ఉపయోగించి నువ్వు చదువుకోలేవా? నువ్వు పలానా కాన్సెప్ట్ ఉంది. సో కాన్సెప్ట్ నీకు స్కూల్‌లో బాగా చెప్పలేదు. యూట్యూబ్‌లో వీడియో చూస్తావు. అయినా నీకు అర్థం కాలేదు. చాట్ జీపీటీని అడిగి నేర్చుకోలేవా? అర్థమవుతుందా? మీరు అనుకోవాలే కానీ చాలా వేస్ ఉంటాయి నేర్చుకోవడానికి. ఓకేనా? అంటే మనం ఇంటర్నల్‌గా ఫిక్స్ అవ్వాలి. ఏదైనా పాయింట్ అది చెప్పేది. ఇంటర్నల్‌గా నేను చెయ్యాలి అని ఫిక్స్ అయితే తప్ప ఎక్స్టర్నల్‌గా ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా దానివల్ల ఉపయోగమే ఉండదు. మీరు న్యూస్‌లో చూసే ఉంటారు. చాలా మంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూట్యూబ్ యూజ్ చేసుకొని క్రాక్ చేసిన వాళ్ళని మీరు చూసే ఉంటారు. నేను చాలా మందిని చూసాను. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది కోచింగ్ అది వెళ్ళి బోలెడు మనీ ఇన్వెస్ట్ చేసి చేస్తూ ఉంటారు. అయినా కానీ జాబ్స్ రావు. కొంతమందికి అంత ఇన్వెస్ట్ చేసేంత లేకపోయినా అసలు మొబైల్ మెయింటైన్ చేసేంత ఫైనాన్షియల్ సిట్యుయేషన్‌లో లేని వాళ్ళు కూడా ఏదో ఒక చిన్న మొబైల్ కొనుక్కొని అందులో డేటా వేయించుకొని యూట్యూబ్‌ని యూజ్ చేసి గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఉంటారు. అది మరి ఎంత పెద్ద అచీవ్‌మెంట్. మనకిప్పుడు ఇన్ని ఉన్నా గాని మనం ఏమి చేయట్లేదు. సో వాళ్ళు ఫ్రీగా వచ్చిన యూట్యూబ్‌ని యూజ్ చేసుకొని నేర్చుకుంటున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫోన్‌లు, యూట్యూబ్ అని కాదు. ఆ స్టూడెంట్ ఫిక్స్ అవుతాడు. నేను కంపల్సరీ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఈ ఎగ్జామ్‌లో మంచి స్కోర్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఆ తర్వాత అన్నీ ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటాయి. అంతేగాని నా దగ్గర మంచి ఎలక్ట్రానిక్స్ లేవు. నా దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే నా స్కోర్ ఇంకా పెరిగిపోద్ది. లేదంటే నా దగ్గర కంప్యూటర్ ఉంటే నా స్కోర్ ఇంకా పెరిగిపోద్ది. లేదంటే నేను ఇంకా కొంచెం పెద్ద స్కూల్‌లో చదివితే నేను ఇంకా బాగా చదువుతానేమో. లేదా నాకు ఇంకా మంచి టీచర్ వస్తే ఇంకా బాగా మార్క్స్ పెరుగుతానేమో. ఇదంతా కాదు. ఫస్ట్‌లీ అందరిని బ్లేమ్ చేయడం మానేయి. ఎవ్వరిని బ్లేమ్ చేయకు. చాలా మంది నేను ఇంక అబ్జర్వ్ చేశాను. పేరెంట్స్‌ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. మా పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేయడం వల్ల నేను ఎలా ఉన్నాను. ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ అయితే ఇంకా బాగా చదివాను. గవర్నమెంట్ స్కూల్‌లో చదివి గవర్నమెంట్ జాబ్‌లు తెచ్చుకున్న వాళ్ళు పెద్ద పెద్ద హై పొజిషన్‌కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లెక్కన చూసుకుంటే. ఓకే. సో ఎవ్వరిని బ్లేమ్ చెయ్యకు. నీలో ఉన్న మిస్టేక్స్‌ని రెక్టిఫై చెయి. నువ్వు ఇంటర్నల్‌గా ఫిక్స్ అవ్వు. అర్థమవుతుందా? మెంటల్లీ స్ట్రాంగ్ అంటే అర్థం ప్రతిదాన్ని పాజిటివ్‌గా తీసుకోమని. గ్రాటిట్యూడ్‌తో ఉండమని. గ్రాటిట్యూడ్‌తో ఉండమంటే నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని ది బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడం అన్నమాట. అంతేగాని లేని వాటి గురించి ఆలోచించి ఉన్న వాటిని ఇగ్నోర్ చేయడం కాదు. ఆల్వేస్ బి పాజిటివ్ అండ్ గ్రాటిట్యూడ్‌తో ఉండు. బాగా ప్రిపేర్ అవ్వు. ఓకే. నెక్స్ట్ ఇక లాస్ట్ పాయింట్ ఏంటన్నది హెల్త్. హెల్త్ ఇదేంటి సార్ లాస్ట్‌లో రాసారంటే సో నేను పర్సనల్‌గా అంటే నేను ఒకళ్ళు చెప్పింది కరెక్ట్ అనట్లేదు. ఒకళ్ళు చెప్పింది తప్పు అనట్లేదు. అంటే నేను ఎవరితోటి సంబంధం లేకుండా పర్సనల్‌గా ఒక విషయం చెప్తా. ఇది ఉంటేనే ఏదైనా ఉంటది. ఓకే. ఇవన్నీ ఏదైనా మీకు అనుకున్నది ఏదైనా. వన్స్ హెల్త్‌ని మనం ఇగ్నోర్ ఎప్పుడైతే చేసామో ఆటోమేటికల్లీ అంతా తగ్గుతూ వచ్చినట్టే. ఓకే. సో చూడండి ఈ హెల్త్ అనే పాయింట్ నేను ఎందుకు రాసానంటే హెల్త్‌ని బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్‌లో చాలా మంది వన్ డే బ్యాటింగ్ అంటారు. వన్ డే బ్యాటింగ్ అంటే ఏంటి? ఒక రోజు నైట్ అంతా పడుకోకుండా ఎగ్జామ్ ముందుగా చదివేయడం అన్నమాట. దాని ఇంపాక్ట్ ఆ వారం ఉండకపోవచ్చు. కానీ ఆ తర్వాత చాలా ఎక్కువ ఉంటుంది. అది హెల్త్‌కి చాలా డ్యామేజ్. ఎప్పుడైనా ఒక్కొక్కసారి అయితే పర్వాలేదు కానీ చాలా మంది ఇది ఎగ్జామ్స్ టైమ్‌లో ఎక్కువగా చేస్తుంటారు. ఇంట్లో కూడా అవసరం ఉండదు కదా! ఎగ్జామ్స్ టైమ్‌లోనే అవసరం. కానీ దీనివల్ల మీ హెల్త్ చాలా చెడిపోతుంది. అప్పుడు అంటే ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు మొత్తం అంతా టైమ్ వేస్ట్ చేసేసి, ఆ ఎగ్జామ్స్ టైమ్‌లో అంతగా స్ట్రెస్ పెట్టేసుకోవడం దేనికి? నైట్ నిద్రగా ఉండకుండా, భోజనం సరిగ్గా తినకుండా, తిండి సరిగ్గా అరగకుండా, ఎగ్జామ్‌లో ఏమో ఏదేదో ఎందుకు దానివల్ల ఉపయోగం ఏముంది? ఒకవేళ మీకు నిజంగా ఆ నైట్ పడుకోకుండా కష్టపడి రాసేసారు. మీకు మంచి ర్యాంక్ వచ్చింది. లోపల ఏమైనా చిన్న హెల్త్ ఇష్యూ వస్తే ఆ ర్యాంకు యూజ్‌లెస్సే కదా! అంటే నేను పడుకోకుండా చదవద్దంటారని కాదు నా ఉద్దేశ్యం. సిట్యుయేషన్ తగ్గట్టుగా మనం బిహేవ్ చేయాలి. ఇప్పుడు బోలెడు టైమ్ ఉంది ఇంకా. 3 మంత్స్, ఇంకా 2 మంత్స్, నియర్లీ 70 డేస్ ఎంతో ఉంది. ఈ 70 డేస్ నువ్వు ప్రొడక్టివ్‌గా ఉపయోగించుకుంటే ఎగ్జామ్స్‌లో ఫ్రీగా ఉండొచ్చు కదా! ఫ్రీగా చదువుకోవచ్చు. అలాగే ఎగ్జామ్‌కి చాలా గ్యాప్ ఉంది. ఓకేనా? సో అందుకని ఏంటంటే హెల్త్‌ని బ్యాలెన్స్ చెయ్యి. ఫస్ట్ ఫుడ్ విషయం కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తినేస్తూ ఉంటారు. మళ్ళీ మాకు చదువు రావట్లేదు అంటే జంక్ ఫుడ్ ఇవన్నీ తిని కడుపు నిండా తింటే నువ్వు కూర్చుంటావేంటి? పడుకుంటావు. ఓకే. అందుకని ఏంటంటే ఏది పూర్తిగా తగ్గించమని చెప్పను. కానీ ఒక లిమిట్ ఉంటది ప్రతిదానికి. సో ఆ లిమిట్ ప్రకారం ఉండి చక్కగా ఒక 6 నుండి 6 ½ అవర్స్ స్లీప్ ఉండాలి. యాక్చువల్లీ 7 అవర్స్ ఉండాలి. బట్ 7 అవర్స్ ఈస్ నాట్ పాసిబుల్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ డేస్. అది నేను అర్థం చేసుకోగలను కాబట్టి నేను 7 అవర్స్ చెప్పట్లేదు. కానీ 6 నుండి 6 ½ అవర్స్ కంపల్సరీ స్లీప్ ఉండేలా చూసుకోండి. ఓకేనా? అండ్ స్లీప్ బాగా ఉండడం వల్ల కూడా మీకు చాలా ప్లస్ పాయింట్ నాన్న. ఏంటంటే మీకు చదివిందంతా కూడా బాగా గుర్తుంటుంది. ఎప్పుడైతే స్లీప్ అది సరిగ్గా లేదో బ్రెయిన్‌కి ఇంకా రెస్ట్ ఇవ్వమో మనము ఆటోమేటిక్‌గా మనం చదివినయన్నీ కూడా ఇలా వదిలేసాం అంటారు చూడండి అలాగే ఉంటుంది. ఓకే.
సో ఈ 5 పాయింట్స్ కూడా అందరూ కూడా కంపల్సరీ ఫాలో అవ్వండి. మీ స్కోర్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.